హలో ఫ్రెండ్స్, రోడ్ సైడ్ మసాలా దోశ తిన్నప్పుడు చాలా బాగా నచ్చిందండి. సో అది ఎలా తయారు చేసడం అనేది తెలుసుకున్నాను. సో ఇప్పుడు అది ఎలా చేసడం అనేది వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. దానికోసం మనం ఫస్ట్ ఆలు మసాలాని ఇలా తయారు చేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఆ తర్వాత ఉల్లిపాయ కారం అండి, ఉల్లిపాయ కారం కూడా ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటేనే మసాలా దోశ అనేది మంచి టేస్టీ, మంచి ఫ్లేవర్తో ఉంటుందండి. రెగ్యులర్గా చేసే పల్లి చట్నీ కూడా చేసుకున్నాను. ఆ తర్వాత మనకి దోశ పిండిని ఇంట్లో తయారు చేసుకుంటాం కదా. సో ఫస్ట్ ఇలా దోశని వేసుకొని దానిపైనుంచి ఉల్లిపాయ కారాన్ని ఇలా మంచిగా అప్లై చేసుకొని, ఇక్కడ బటర్ అయినా లేదంటే నూనె ఏదైనా వాడుకోవచ్చు. ఆలు మసాలా వేసుకొని తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఆ తర్వాత క్యారెట్ కూడా వేసుకొని ఇలా మంచిగా కాల్చుకొని పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. రోడ్ సైడ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా చాలా సింపుల్గా ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చు.